నమస్తే అందరూ బాగున్నారా? అదేనండి లాస్ట్ టైం నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఒక బాలాజీ టెంపుల్ అది కవర్ చేసుకొని వచ్చాం కదా. నేను అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడ వెళ్ళబోతున్నాను అనే క్వశ్చన్ కూడా అడిగాను. ఇప్పుడు మనం రామానాయుడు స్టూడియోకి వచ్చేసాము. అది ఆన్ ద వేలోనే ఉంటుంది కదా. ఇది ఎంట్రన్స్ అనమాట. జస్ట్ టికెట్ మనకి 60 రూపీస్ పడింది. ఎంట్రన్స్ అయితే ఎలా ఉండింది, ఇంకెక్కడ నుంచి అనమాట స్టార్ట్ అవుతుంది. నేను ఇంకా అసలు రామానాయుడు స్టూడియో అంటే ఇంకెంత పెద్దగా ఉంటుంది, ఇంకేమేమో ఉంటాయి కోసం షూటింగ్లు సెట్టింగ్లు అంటే మనకి ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా ఉంటుంది అందులో అంత కాకపోయినా కనీసం ఒక 25% అయితే ఎక్స్పెక్ట్ చేశాను. షార్ట్ ఫిల్మ్స్కి కానీ ఫోటోషూట్స్కి కానీ సీరియల్స్కి కానీ ఇక్కడ బాగుంటుంది అనమాట. అన్ని అవైలబుల్ ఉన్నాయి. అన్నీ ఒక మనకి చూడండి చిన్న స్ట్రీట్స్ లాగా మనకి, అలాగే పోలీస్ స్టేషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఒక ఎగ్జిబిషన్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట. మనకి ఏదన్నా కావాలన్నా ఓన్లీ షూటింగ్స్ పర్పస్గానే కాదు, ఫోటోషూట్స్ కూడా చేసుకోవచ్చు, అలాగే షార్ట్ ఫిల్మ్స్కి కానీ తీసుకోవచ్చు, 1 డే షూట్కి కూడా రావచ్చు అలా అనమాట. అక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఎంట్రన్స్లోని, ఒక్క డేకి ఎంత పడుతుంది అలా అనేసి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే చూడడం చాలా పెద్దగా ఉంది. అంటే ఇంకా చూడాలంటే చాలా చాలా ఉన్నాయి కానీ ప్రతి దాంట్లోకి వెళ్ళి చూడలేం కదా. అవన్నీ ఏంటంటే బయట చూడడానికి మామూలుగా అంటే ఇల్లులాగా స్ట్రీట్స్ లాగా ఉన్నా కూడా లోపల వేరేగా ఉన్నాయి. చూడండి ఇది ఎగ్జిబిషన్ అనమాట. లోపలికి వెళ్దామా అనుకున్నాం కానీ ఇంకా అలాగే కవర్ చేస్తాము. ఇంక లోపల ఏమీ లేదు, అన్ని అంటే జస్ట్ ఎంటీగా ఉంది. బయటకు చూపించడానికి మాత్రం ఎగ్జిబిషన్ అనేది రాసి పెట్టింది అనమాట. అక్కడ అన్ని ఇల్లులు అన్ని బిల్డింగ్లు ఉన్నా కూడా ఎందులోకి కూడా లోపలికి దూరాలనిపించలేదు. కానీ పోలీస్ స్టేషన్ చూడగానే ఎందుకో వెళ్ళాలనిపించింది. ఎందుకంటే నా లైఫ్లో ఇప్పటికొచ్చి పోలీస్ స్టేషన్ మెట్ అనేది ఎక్కలేదనమాట. ఇంక మరి అది చూడగానే ట్రై చేద్దాం అనేసి ఫస్ట్ వెళ్ళిపోయాం లోపలికి. చాలా సరదా అనిపించింది అనమాట. ఎందుకంటే అసలు ఎలా ఉంటుందో ఏంటో మనకు తెలియదు కదా. నిజంగా అండి అది అసలు స్టూడియోలోనే కానీ నిజంగా అలానే ఉంటుందేమో, ఇంకా సినిమాల్లో కానీ చూస్తే మాత్రం అబ్బా నిజమే అనుకుంటాం అనమాట. అంత రియల్గా ఉంది. ఇంకా మనుషులు కానీ అదే పోలీస్ ఫ్యాషన్లో ఉన్న మనుషులు ఇంకా గన్స్ కానీ ఉంటే మాత్రం అది నిజంగా పోలీస్ స్టేషన్ ఏమో అనిపించింది. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే నాకు ఒక మంచి థాట్ వచ్చింది, ఏంటంటే ఒక రీల్ తీసుకోవాలనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి బయటకు రాగానే మనకి చుట్టుపక్కల చూస్తే అది పెద్ద ప్యాలెస్ లాగా ఉంది కదా, అదే మనకి మంచిగా అట్రాక్టివ్గా కనపడుతుంది అనమాట. ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దాం అనిపించింది. ఇంకా అక్కడ బస్సెస్ ఉన్నాయి కదా, అది ఇంకా నేను గ్రూప్స్ వస్తాయి కదా, వాళ్ళు చుట్టూ తిరగలేరు కదా, వాళ్ళ కోసమేమో అనుకుంటున్నాను నేనైతే. సో స్టూడియో అయితే ఎలా ఉంటుంది అనమాట లోపల. నిజంగా చెప్తున్నానండి అది ఒక సినిమాలో చూసినట్టుగా ఉంది. స్టూడియో అంటే అలాగే ఉంటుంది కానీ నాకు తెలిసి వీళ్ళు పెళ్ళిళ్ళకి కూడా ఇస్తారేమో రెంట్కి, అది 1 డేకి అలాగా అనుకుంటున్నాను నేను. సో అదైతే ఐడియా లేదు కానీ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మొత్తం మెయింటైన్ చేయాలంటే కూడా ఎప్పుడు కూడా షూట్స్ ఉండవు కదా. సో అందుకని మ్యారేజెస్కి కానీ ఫోటోషూట్స్కి కానీ ఇస్తారేమో రెంట్స్కి. అలాగే కాటేజెస్ కూడా ఉన్నాయన్నమాట. టూరిస్టులకు కూడా బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా కాటేజెస్ కూడా ఉన్నాయి, అవైలబుల్ ఉన్నాయి. నేను చూశాను కొంతమంది బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, ఫ్యామిలీస్ అది ఉన్నారు. సో ఇక్కడ దిగి జస్ట్ ఒక 3-4 డేస్ అలా దిగి ఇక్కడ నుంచి మొత్తం సిటీ చూడడానికి అనమాట అనుకుంటున్నాను. నేనైతే మాత్రం ఒకవైపు నుంచి మా ఫ్రెండ్ గణేష్ గోపురం నుంచి కెమెరా రికార్డ్ చేస్తున్నాడు, నేనైతే వీడియోస్కి మన మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను అనమాట కొన్ని రీల్స్కి. సో అదే అనమాట, అందుకే కొన్ని రీల్స్ పెట్టాను మీకు, అలాగే కొద్ది పెద్ద వీడియోస్ కూడా వచ్చేసాయి. సో కానీ ఈ బిల్డింగ్ మాత్రం ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామో అనుకున్నాను అనమాట. అనుకునేదే తడువు ఇంక అటువైపు వెళ్ళిపోయాము లోపలికి. చూడండి మహారాజా గారి ప్యాలెస్లు ఉంటాయి కదా, అలా కనిపిస్తుంది అనమాట. అదే సేమ్ లుక్. ఇంకా చెప్పాలంటే షూటింగ్స్ అవి ఉంటాయి, ఇంకా గార్డెన్ అది వేసి ఇంకా డెకరేట్ చేసేవారేమో. నిజంగా చెప్తున్నా 360 డిగ్రీస్ యాంగిల్లో చూపిస్తే గోపురం నుంచి చూడండి ఎలా ఉందో. ప్యాలెస్ అంటే ప్యాలెస్ లానే ఉంది. ఇంకా లోపలికి వెళ్ళిపోయామన్నమాట ఏంటది ఎలా ఉంటుంది అనేసి. ఎవరైనా ఇప్పుడు షూటింగ్స్లోని బయట నుండే చూపిస్తారు కదా, లోపలది ఎంతగా చూపించారు కదా. లోపల వేరే చూపిస్తారు, బయట వేరే చూపిస్తారు కదా. ఇక్కడైతే ఈ డిస్క్రిప్షన్ ఉందన్నమాట. రామానాయుడు గారు ఎప్పుడు బిల్డింగ్ కట్టారు, అసలు ఏంటి హిస్టరీ ఏంటి అనేది ఉన్నది. 50 years of heroines. Dr. Ramanaidu Film Studios inaugurated by Sri Dr. Y.S. Rajashekar Reddy, Honorable Chief Minister of Andhra Pradesh on 17th August 2008. ఈ స్టూడియో అయితే 2008లోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇనాగ్రేట్ చేశారంట, ఓపెన్ చేశారంట. లోపలైతే ఎలా ఉండింది, ఇది యాక్చువల్లీ ఏంటంటే ఫంక్షన్స్లో చేసుకోవచ్చు, అలాగే స్టూడియోస్ ఉంటాయి కదా మనకి, షూటింగ్స్ ఉంటాయి కదా, ఆ షూటింగ్స్ చేయడానికి అనమాట. లోపల వేరే రూమ్స్ లాగా చేస్తారు, ఇందులోనే మళ్ళీ 4-5 రూమ్స్ పెడతారు, అలాగే డాన్స్ షోస్ చేస్తారు, అలా స్టూడియోస్ అనమాట.
సో లోపలైతే ఎలా ఉంది, కానీ ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందండి బాబు. మా గణేష్ అయితే వచ్చి బయటకు వచ్చి ఇంకా స్మెల్ భరించలేకపోతున్నాం అనేసి. నాకు ఈ ప్యాలెస్ లో ఇవన్నీ చూడగానే నా చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి అనమాట, కాలేజ్ డేస్. నేను అప్పుడు డాన్స్ బేబీ డాన్స్, డుమ్ డుమ్ డిగా డిగా డాన్స్ ప్రోగ్రామ్స్ కదా అటెండ్ అయ్యాను అనమాట. అప్పుడు మేము వైజాగ్లో ఉంటున్నాము. అయితే హైదరాబాద్ వెళ్ళి అక్కడ అన్నపూర్య స్టూడియోస్లోని, తర్వాత శారది స్టూడియోస్లోని షూటింగ్స్ జరిగేవి. అక్కడ పార్టిసిపేట్ చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. సో అదే మళ్ళీ నాకు గుర్తొచ్చేసాను అనమాట. ఇంకా స్టూడియో అనగానే అవే సెట్టింగ్స్ అవి ఉంటాయి కదా. అప్పుడైతే అల్లరి నరేష్ షూటింగ్ కూడా జరిగిందనమాట అప్పుడు. సో అది అల్లరి నరేష్ని చూశాను, చాలా మందిని చూసాము. కానీ అప్పుడు అంతగా ఏమీ పెద్ద నాలెడ్జ్ లేదు. వెళ్ళామో డాన్స్ చేసాము, పార్టిసిపేట్ చేసాము, వచ్చాము అన్నట్టు. సో డాన్స్ బేబీ డాన్స్లో కూడా చాలా మటుకు వెళ్ళాము. సెమీఫైనల్స్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చాము అనమాట. ఒక్కోసారి అనిపిస్తుంటుంది అనమాట, నేను ఇంకా కానీ హైదరాబాద్లో అప్పటిలాగా ఉంటే ఇంకా నా లైఫ్ ఇంకెలా ఉండేదో, ఇంకా మీడియా వైపు వచ్చేదేమో అనిపిస్తుంటుంది. కానీ మనకన్నా దేవుడికి బాగా తెలుసు కదా మనం ఎక్కడ ఉంటే బాగా సంతోషంగా ఉండగలము. అందుకే నా తలరాత అక్కడ ఈజిప్ట్లో రాసి పెట్టారేమో. అందుకనే ఎప్పుడు కూడా భగవంతుని దండం పెట్టుకున్నప్పుడు కోరుకున్నప్పుడు, భగవంతుడా నాకు ఏది మంచిదైతే అదే చెయ్యు, నాకన్నా నీకే ఎక్కువ బాగా తెలుసు నా గురించి అని మొక్కుకోవాలి తప్పితే నాకు అది కావాలి ఇది కావాలి అని అనుకోకూడదు. మీరేమంటారు? కరెక్టే కదా. ఇంకా ఈ స్టూడియోలోకి లాస్ట్కి వచ్చామన్నమాట. లాస్ట్కి వచ్చేసరికి ఇక్కడ నుంచి చూస్తే వ్యూ చూడండి, కొండల మధ్యలో సగం కట్టి ఆపేసిన మంచి బిల్డింగ్స్ అయితే ఉన్నాయి. గ్లాసెస్తో కట్టిన ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి. అలాగే ఐటీ కంపెనీస్ కూడా ఉన్నాయి. కాకపోతే అవన్నీ సడన్గా మధ్యలో ఆపేశారు మరి ఎందుకో కానీ. మళ్ళీ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవన్నీ కంప్లీట్ చేస్తుంటే బాగుండేది. నేను వైజాగ్ వదిలేసి 15 ఏళ్ళు దాటిపోవడం వల్ల ఏంటంటే, ఇది మన స్టూడియో కట్టినప్పుడు ఇనాగ్రేట్ చేసినప్పుడు మేమైతే లేము, మేము అప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళమి. సో అందుకే నేనైతే ఫస్ట్ టైం చూడడం అనమాట స్టూడియో అనేది. అయితే ఇంకా నేను స్టూడియో అంటే ఇంకా బాగా యాక్టివ్గా అంటే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కొండపైన ఉందనేమో, అంతలా ఎక్కువ అయితే ఏమీ లేవు. కాకపోతే ఏదైనా షూటింగ్ ఉంటే మళ్ళీ మార్చేస్తారు కదా, మళ్ళీ అంటే స్నోఫాల్ లాగా, రెయిన్ వచ్చినట్టుగా అవన్నీ ఇంకా వాళ్ళ సినిమా తగ్గట్టుగా పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ ఒక వైట్ కార్ ఉంది చూసారా, ఆ వైట్ కార్ దగ్గర అక్కడ కొన్ని ఏదో షూటింగ్ జరుగుతున్నాయి అనమాట. మేబీ సాంగ్ ఏమైనా అయ్యి ఉండొచ్చు, ఆల్బమ్ మధ్యన అయ్యి ఉండొచ్చు. మీరు కానీ బయట ఊరు నుంచి వైజాగ్ వస్తే మాత్రం, అంటే ప్లేసెస్ అన్ని చూడడానికి వస్తే మాత్రం రామానాయుడు స్టూడియోస్కి వెళ్దామా లేదా అని టెన్షన్లో పెట్టుకోకుండా మీకు ఆల్రెడీ వీడియో చూపించేశాను. స్టూడియో అంటే మాత్రం ఇలానే ఉంటుంది. మళ్ళీ వెళ్ళి చూడాలి అనుకుంటే ఫీల్ ఫ్రీ అనమాట, వెళ్ళి చూడొచ్చు. కానీ వైజాగ్లో బెస్ట్ ప్లేసెస్లోని ఇది ఒక బెస్ట్ ప్లేసా అని అంటే మాత్రం కాదని చెప్తాను. ఇంతకన్నా మంచి ప్లేసెస్ ఉన్నాయి. అలాగే నేనైతే మ్యాక్సిమం కవర్ చేశాను. అలాగే ఫొటోస్ కూడా తీసుకున్నాము ఫ్యామిలీస్ తోటి, ఫ్రెండ్స్ తోటి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామో గెస్ట్ చేసి చెప్పగలరా? రోడ్డు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. బీచ్ అని మాత్రం చెప్పకండి, ఎందుకంటే మనకి చాలా రకాల బీచ్లు ఉన్నాయి వైజాగ్లోని. కానీ ఎక్కడికి వెళ్తున్నామో గెస్ట్ చేసి చెప్పాలి మరి కమెంట్స్లో, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.